భీముడు అధర్మమైన యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి పడగొట్టాడని తెలుసుకున్న గాంధారి పాండవులతో, నాకు దుఃఖం కలిగింది. దుర్యోధనుడు అధర్మంగా యుద్ధం చేసి ఓడిపోయాడు, దానికి నాకు చింత లేదు. కానీ భీముడు కూడా ధర్మం తప్పి దుర్యోధనుణ్ణి తొడపై కొట్టి చంపాడే, దానికి మూల్యం చెల్లించవద్దా అని అడుగుతుంది. భీముడు, తల్లి, దుర్యోధనుడు మహాబలవంతుడు, అలాంటి వాణ్ణి ఏదో విధంగా మట్టు పెట్టకపోతే ధర్మం నిలబడదు. పైగా నీకు తెలుసు కదా, ఒకనాడు దుర్యోధనుడు ద్రౌపదిని సభకీడ్చి నిండు సభలో వివస్త్రను చేస్తూ తొడపై కొట్టి వచ్చి తన తొడపై కూర్చోమన్నప్పుడు నేను లేచి నిలబడి నీ తొడలు విరక్కొడతానని ప్రతిజ్ఞ చేశాను. చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోవటం క్షాత్రధర్మం కాదా? అంతేగాక నా ప్రతిజ్ఞను కూడా వదులుకోవటానికి సిద్ధపడి మాకు 5 ఊర్లు ఇచ్చినా చాలని శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపినప్పుడు నీ కొడుకు అధర్మంగా, మూర్ఖంగా మాకు 5 ఊర్లు కూడా ఇవ్వకుండా పట్టుబట్టి యుద్ధం చేసి మరణించిన వాడి గురించి ధర్మం తప్పావంటావేంటమ్మా అని అడుగుతాడు. సమంజసమే బిడ్డ అంటుంది